السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين والصلاة والسلام على رسوله الأمين. أما بعد، قال الله تبارك وتعالى: أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. في جنات يتساءلون عن المجرمين ما سلككم في سقر قالوا لم نك من المصلين. وقال النبي صلى الله عليه وسلم: إن بين الرجل وبين الشرك والكفر ترك الصلاة. వేదికను అలంకరించిన గౌరవనీయులైన పెద్దలు మరియు నా తోటి సహోదర సహోదరిమణులారా, సమస్త ప్రశంసలు సకల ఆరాధనలు అతల వితల సుతల తలాతల రసాతల లోకాల పాతాల అండ పిండ బ్రహ్మాండాన్ని సృష్టించిన సృష్టికర్త, పోషకుడు, పాలకుడు, అద్వితీయుడు, నిరపేక్షపరుడైన అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. ఆయనే అల్లాహ్ ఎవరైతే దృఢమైన రాయిని సైతం పిండి చేసే ఇనుమును సైతం కాల్చివేసే అగ్నిని సైతం ఆర్పివేసే నీటిని సైతం ఎగరవేసే గాలులను వీటన్నిటికంటే దృఢమైన, శ్రేష్టమైన, బలవంతుడైన మానవ జాతిని సృష్టించిన ఏకైక సృష్టికర్త అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మాత్రమే. ఆయనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరైతే మానవ జాతి కొరకు ఆకాశాల నుండి వర్షాలను కురిపిస్తున్నాడు, ఆ వర్షాల ద్వారా నిర్జీవమైన భూమిలో జీవాన్ని పోసే సర్వశక్తి గలవాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మాత్రమే. సోదర సోదరీమణులారా, అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ యొక్క అనుగ్రహాలు మానవ జాతిపై ఎన్ని ఉన్నాయంటే మానవుడు ఆ అనుగ్రహాలను లెక్క పెట్టాలనుకుంటే అస్సలు లెక్క పెట్టలేడు. అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ స్వయంగా అంటున్నారు: వఇన్ తఉద్దు నిఅమతల్లాహి లా తుహ్సుహా. అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ గొప్పతనాలను, అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ పొగడ్తలను మానవుడు రాయాలని మొదలు పెడితే ఈ భూమండలంలో ఉన్న చెట్లన్నిటినీ కలములుగా చెక్కి సప్త ఆకాశాలపై రాయడం మొదలు పెడితే సప్త సముద్రాలను శిలగా మార్చి మానవుడు అల్లా యొక్క గొప్పతనాలను రాయడం మొదలు పెడితే భూమండలంలో ఉన్న చెట్లన్నీ అరిగిపోతాయి, సప్త సముద్రాలన్నీ ఇంకిపోతాయి, సప్త ఆకాశాలు నిండిపోతాయి. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనుగ్రహాల గురించి, అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ యొక్క గొప్పతనాలు ఎప్పటికీ అంతం కావు. ఎప్పటికీ అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఆ గొప్పతనాలు వస్తూనే ఉంటాయి. అంత గొప్పతనాలకు అర్హుడు, అన్ని అనుగ్రహాలను ప్రసాదించిన వాడే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. సుబ్హానల్లాహి బిహమ్ది అదద ఖల్ఖిహి వ రిదా నఫ్సిహి వ జినత అర్షిహి వ మిదాద కలిమాతి. తర్వాత శాంతి మరియు శుభాలు వర్షించుగాక ప్రతి ప్రవక్తపై, ముఖ్యంగా చిట్ట చివరి ప్రవక్త, మానవ మహోపకారి, హృదయాల విజేత అయిన ముహమ్మదుర్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంపై. అల్లాహుమ్మ సల్లి వసల్లిం అలా నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్బిహి వ మన్ తబిఅహుం బి ఇహ్సానిన్ ఇలా యౌమిద్దీన్. సోదర సోదరీమణులారా, అంత చక్కగా తెలుగులో మాట్లాడలేను, కానీ ఇన్షాల్లా ప్రయత్నిస్తాను తెలుగులో కొన్ని విషయాల గురించి తెలియపరచడానికి. ఈరోజు నేను ఇన్షాల్లా 10-15 నిమిషాల సమయంలో నమాజ్ యొక్క ప్రాముఖ్యత గురించి కొన్ని విషయాలను తెలియపరచాలనుకుంటున్నాను. ముఖ్యంగా మనందరికీ తెలిసిన విషయం ఏమిటంటే మనమందరము అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ యొక్క ఆరాధన కొరకు మాత్రమే సృష్టించబడ్డాము. ఈ విషయం ప్రతి ముస్లింకి తెలుసు. ప్రతి ముస్లిం యువకుడైనా, యువతైనా, పురుషుడైనా, స్త్రీ అయినా ఎవరినైనా అడగండి, అల్లాహ్ ఎందుకు సృష్టించాడు అంటే సమాధానం ఏమిటి? కొంతమంది అయితే ఆయత్ కూడా చదివి వినిపిస్తాడు: వమా ఖలఖ్తుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్ అని. అనగా అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ జిన్నాతులను మరియు మనుషులను కేవలం తమ ఆరాధన కొరకు మాత్రమే సృష్టించాడు. ఎందుకొరకు
సృష్టించబడ్డాము అన్న ప్రశ్నకు సమాధానం ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఎంతవరకు మేము దానిపై అమలు చేస్తున్నాము అది ముఖ్యం. సమాధానం తెలుసా దాని గురించి అల్లా ప్రశ్నించడు. అల్లా ప్రశ్నించేది ఏమిటంటే నువ్వు అమలు చేసావా చేయలేదా. నేను నిన్ను నీ ఆరాధన కొరకు నా ఆరాధన చెయ్యమనే కదా సృష్టించింది, నువ్వు ఆరాధన చేసావా చెయ్యలేదా అని అల్లా రబ్బుల్ ఆలమీన్ ప్రశ్నిస్తాడు. కాబట్టి ఆ అల్లా రబ్బుల్ ఆలమీన్ ప్రశ్నించక ముందే మేమందరం అల్లాహ్ ఆరాధనలు చేస్తూ జీవితాన్ని గడపాలి. సోదర మహిళారా, ఆరాధనలు ఎన్నో విధాలుగా ఉన్నాయి. కొన్ని ఆరాధనలు హృదయాలకు సంబంధించినవి, అనగా తక్వా, అల్లా యొక్క భయభీతి మనసులో మానవుడు కలిగి ఉంటాడు. ఏ చెడు పని చేసే ముందు ఆలోచించాలి, ఒరే చెడు పని చేస్తే అల్లా దగ్గర సమాధానం ఇవ్వాలి కదా అని అల్లాహ్తో భయపడుతూ మానవుడు చెడు పనుల నుంచి దూరంగా ఉంటాడు. కొన్ని ఆరాధనలు మానవ హృదయానికి సంబంధించినవి. అదేవిధంగా కొన్ని ఆరాధనలు మానవుడి యొక్క శరీరానికి సంబంధించినవి. అదేవిధంగా కొన్ని ఆరాధనలు ఆర్థికానికి సంబంధించినవి, మానవుడు ధన సంపాదనలకు సంబంధించినవి. అల్లాహ్ మార్గంలో ఖర్చు చేస్తాడు, సదఖా ఇస్తాడు, జకాత్ ఇస్తాడు, అల్లాహ్ గృహాలను కట్టిస్తాడు, మద్రసాల కొరకు తమ ధన సంపాదనను ఇస్తాడు. ఆ ఆరాధనలలోని ఒక గొప్ప ఆరాధన శరీరానికి సంబంధించిన ఆరాధన. ఆ ఆరాధన పేరు, ఆ ఆరాధనలలోకెల్లా ముఖ్యమైన ఆరాధన నమాజ్ చదవడం. నమాజ్ ఎలాంటి ఆరాధన అంటే మనిషి శరీరంలో ఉన్న ప్రతి వస్తువు ఆ ఆరాధనలో ఖచ్చితంగా ఇస్తేమాల్లో అవుతుంది. యూస్ చేస్తాడు. చేతులను, కాళ్ళను, శరీరాన్ని, కళ్ళను, చెవులను, ముక్కిని, మనం నోటిని కూడా, నాలుకను కూడా మేము నమాజ్లో ఉపయోగిస్తాము. కాబట్టి నమాజ్ యొక్క ఆరాధన చాలా మంచి ఆరాధన. ఎంత ముఖ్యమైనదంటే అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ తమ దివ్య ఖురాన్లో ఎన్నోసార్లు నమాజ్ చదవమని ఆజ్ఞాపించారు. అందుకంటే ఎక్కువ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తమ చివరి క్షణాలలో ఇప్పుడు శ్వాస వదిలేస్తారు అని ఆ సమయంలో దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నసీహత్ చేస్తూ చేస్తూ అన్నారు, అస్సలాహ్ వమా మలకత్ ఐమానుకుం, ప్రజలారా మీరు నమాజ్ను స్థాపించండి, ప్రజలారా మీరు నమాజ్లను చదవండి. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తమ చివరి క్షణాలలో చివరిగా చెప్పే పలికే పదాలు అస్సలాహ్. ఓ ప్రజలారా నమాజ్ను స్థాపించండి, ఓ ప్రజలారా మీరు నమాజ్ను చదువుతూ ఉండండి. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇంతగా నమాజ్ గురించి మనందరినీ బోధించారు. నమాజ్ యొక్క ప్రాముఖ్యత ఎంత ఉందంటే సోదరిమణులారా, మేము గనక ఒక్కసారి ఆలోచించినట్లయితే అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ సమస్త ఆరాధనలన్నిటినీ సప్త ఆకాశాలపై నుండి జిబ్రీల్ దూత ద్వారా భూలోకంపై దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పైకి అవతరింపజేశారు. హజ్ అయినా, జకాత్ అయినా, తౌహీద్ అయినా సరే అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ సప్త ఆకాశాలపై నుండి అవతరింపజేశారు. కానీ నమాజ్ని బహుమతిగా ఇవ్వడానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని సప్త ఆకాశాల పైకి పిలిచి నమాజ్ని బహుమతిగా ఇచ్చారు. ఒక్కసారి ఆలోచించండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వయంగా తమ వద్దకు పిలిచి బహుమతిగా నమాజ్ను ఇస్తున్నాడు అంటే నమాజ్ ప్రాముఖ్యత ఎంత ఎక్కువగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. కానీ మా పరిస్థితి, నమాజ్లను వదిలేసి మేము పనులలో చాలా బిజీగా ఉన్నాము. ప్రతి పని చేయడానికి సమయం ఉంది, కానీ నమాజ్ చదవడానికి మాత్రం మా దగ్గర సమయం లేదు. పిల్లలను స్కూల్కి వదిలే రావాలి, సమయం ఉంది. ఇంట్లో వంటలు చేయాలి, సమయం ఉంది. జాబ్కి వెళ్ళాలి, సమయం ఉంది. డబ్బులు సంపాదించాలి, సమయం ఉంది. కానీ నమాజ్కి రండి అంటే మౌలానా నా దగ్గర సమయం లేదు, టైం దొరకడం లేదు, టైం తీయలేకపోతున్నాను. అరే నువ్వు సృష్టించబడ్డావు ఆరాధన కొరకు, నమాజ్ చదవాలని అల్లా నన్ను సృష్టించాడు. ఆ ఆరాధనను వదిలేసి, ఆరాధనలను పక్కన పెట్టేసి నువ్వు పనులు చేసుకుని ఉంటే చనిపోయిన తర్వాత అల్లాకు ఏం సమాధానం ఇస్తావు? అల్లా అడుగుతాడు, నువ్వు నమాజ్ చదవలేదా అని. వల్ల నేను నమాజ్ను వదిలేసి నా పనులు చేసుకుంటూ ఉన్నాను అంటే సమాధానం ఇవ్వగలవు అల్లాహ్ ముందు? నీ నాలుకైనా లేస్తుందా? మాకు చెప్పగలవు, నాకు చాలా పనులు ఉన్నాయి, నేను నమాజ్ను వదిలేసి పనులు చేసుకుంటున్నాను అని. కానీ అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ వద్ద ఏం సమాధానం ఇస్తావు? స్త్రీలను చెప్తే నమాజ్ చదవండి అని కాదు,
పిల్లలు ఒంటికి పోసేశారు, మన బట్టలు బాగలేవు, ఇంట్లో పనులు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఈ మీరు చెప్పే బహానాలన్నిటినీ మేము వింటాము, కానీ అల్లా రబ్బుల్ ఆలమీన్ వద్ద మీరేం సమాధానం ఇస్తారో ఆ సమాధానం గురించి ఆలోచించండి. కాబట్టి సోదరులారా, ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే నమాజ్ను అస్సలు వదలకండి. అల్లా రబ్బుల్ ఆలమీన్ నమాజ్లను మొదటిగా 50 సార్లు, రోజుకి ఎన్నిసార్లు? 50 సార్లు చదవాలని విధిగా చేశారు. అదే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 50 పూటల నమాజ్ యొక్క బహుమతిని తీసుకొని సంతోషంగా వస్తున్నారు. నా ప్రజలు, నా ఉమ్మత్ రోజుకి 50 సార్లు నమాజ్ చదువుతారు, అల్లాహ్తో దగ్గరవుతారు అని సంతోషంతో దైవప్రవక్త తీసుకొని వస్తున్నారు. మధ్యలో మూసా అలైహిస్సలాం కలిసి అన్నారు, ఓ దైవప్రవక్త, అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ మీకు ఏమి ఇచ్చారు బహుమతిగా? దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటారు, 50 పూటల నమాజ్ను ఇచ్చారు, రోజుకి 50 సార్లు నమాజ్ చదవాలి, ఈ బహుమతిని అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ప్రసాదించారు. మూసా అలైహిస్సలాం విని అంటారు, ఓ ప్రవక్త, మీ సమాజం వారు, మీ ఉమ్మత్ రోజుకి 50 పూటల నమాజ్ చదవలేరు, వెళ్ళండి అల్లాహ్ వద్దకు వెళ్ళి తగ్గించుకొని రండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ వద్దకు వెళ్తారు, వెళ్ళి తగ్గించుకొని వస్తారు. వచ్చిన తర్వాత మళ్ళీ మూసా అలైహిస్సలాంతో కలుస్తారు. మూసా అలైహిస్సలాం మళ్ళీ అడుగుతారు, మళ్ళీ అంటారు, నీ సమాజం, మీ ఉమ్మత్ ఈ సమాజ్లో కూడా చదవలేవు, వెళ్ళండి, వెళ్ళి ఇంకా తగ్గించుకోరండి. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఎన్నో సార్లు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మూసా అలైహిస్సలాం వారి వద్దకు వస్తారు. మూసా అలైహిస్సలాం అంటారు, మీ సమాజం ఇన్ని పూటల నమాజ్ చదవలేదు, వెళ్ళండి అల్లాహ్ వద్దకు వెళ్ళి తగ్గించుకొని రండి. తగ్గుతూ డైలీకి 5 పూటల నమాజ్ వరకు వస్తుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 5 పూటల నమాజ్లను తీసుకొని వస్తున్నప్పుడు మూసా అలైహిస్సలాం కలిసి అడుగుతారు, ఓ మహాప్రవక్త, ఓ చిట్ట చివరి ప్రవక్త, అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఎన్ని పూటల నమాజ్లను విధిగా చేశాడు? అప్పుడు ప్రవక్త అంటారు, ఓ మూసా, రోజుకి 5 సార్లు నమాజ్ను విధిగా చేశాడు. అప్పుడు మూసా అలైహిస్సలాం సమాధానం ఇస్తూ అంటారు, ఓ ముహమ్మద్ ప్రవక్త, నీ సమాజం, మీ ఉమ్మత్ వాళ్ళు, మీ సమాజం వాళ్ళు రోజుకి 5 పూటల నమాజ్ కూడా చదవలేరు, చదవడం వారి చేత కాదు, వెళ్ళండి అల్లాహ్ వద్దకు వెళ్ళి ఇంకా తగ్గించుకొని రండి. ఆ సమయంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటారు, దీనికంటే తగ్గించుకోవాలంటే నాకే సిగ్గుచేటుగా ఉంది, నేను వెళ్ళలేను, ఈ 5 పూటల నమాజ్లను తీసుకుని నేను భూమండలంలోకి వెళ్ళిపోతాను అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చివరిగా 5 పూటల నమాజ్లను తీసుకొని వస్తారు. ఒక్క విషయం గ్రహించండి, మూసా అలైహిస్సలాం అప్పుడే అన్నారు, ఓ ప్రవక్త, నీ సమాజం వారు 5 పూటల నమాజ్ కూడా చదవలేరు అని. ఇప్పుడు ఈ సమాజం అలాగే తయారైంది. రోజుకి 5 పూటల నమాజ్ చదవాలంటే వేరే పనులు చేయడానికి చాలా సమయం ఉంది, కానీ నమాజ్ చదవాలంటేనే మా దగ్గర సమయం లేదు. మా పరిస్థితి ఇలా అయిపోయింది. కానీ అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి శుభవార్త ఇస్తూ అన్నారు, ఓ మహమ్మద్ ప్రవక్త, ఓ చిట్ట చివరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు మీ సమాజం వారికి శుభవార్తను అందించండి. ఏ వ్యక్తి అయితే, ఏ పురుషుడైతే, ఏ స్త్రీ అయితే రోజుకి 5 పూటల నమాజ్ చదువుతారో, నమాజ్ను స్థాపిస్తారో, రోజుకి 5 సార్లు నమాజ్ చదువుతారో, అలాంటి వ్యక్తులకి, అలాంటి స్త్రీలకి, పురుషులకి ప్రతిఫలంగా 50 పూటల నమాజ్ చదివినంత పుణ్యాన్ని ఇస్తాను. అల్లాహు అక్బర్. ఎంత సమయం అండి, ఎంత సమయం? దాదాపు 1 గంట. 5 పూటల నమాజ్ చదవడానికి 1 గంట తీయాలంటే, 1 గంట తీసి 5 పూటల నమాజ్ చదివితే 50 పూటల నమాజ్ చదివినంత పుణ్యాన్ని ఇస్తాను అని అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ వాగ్దానం చేస్తున్నారు. కానీ మేము అల్లాహ్ వాగ్దానాన్ని మరిచిపోయి మేము మన ఇహలోకంలో సంపాదించడంలో పడి ఉన్నాము. ఒక విషయం ఆలోచించండి, ఇదే ఆఫర్ గనక ఇహలోకంలో ఎవరైనా పెడితే, నా దగ్గరకు వచ్చి 1 గంట పని చేయండి, 24 గంటలు పని చేస్తే ఎంత డబ్బు వస్తుందో అంత డబ్బుని ఇస్తాను, రోజుకి 1000 రూపాయలు మీ జీతం, 1 గంట పని చేసి 1000 రూపాయలు తీసుకొని వెళ్ళండి. ఎవరైనా ఆఫర్ పెడితే మానవులు నాకెందుకు రాని అంటారా? ప్రతి ఒక్కరూ పరిగెడతారు, ప్రతి ఒక్కరూ వెళ్తారు. 1 గంట పని చేయాలి, 1000 రూపాయలు తీసుకోవాలి. దీనికంటే మంచి ప్రతిఫలం ఎలా లభిస్తుంది? ఇహలోకంలో అయితే డబ్బుల కొరకైతే మానవులు ఎగబడి వెళ్తారు, కానీ ఆఖిరత్ పరంగా, సవాబ్ పరంగా, నమాజ్ల గురించి చూసుకున్నట్లయితే నమాజ్
తర్వాత చదువుదాంలే 50 పూర్ల నమాజ్ యొక్క సవాబ్ను అట్టే వదిలేస్తున్నారు. ఇది మా యొక్క దురదృష్టం. కాబట్టి సోదర సోదరి మనులారా, మేము గనక డైలీ 5 పూర్ల నమాజ్ చదివితే ప్రతిఫలం అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ 50 పూర్ల నమాజ్లకు ఇస్తాను అని అంటున్నారు. ఒక్కసారి ఆలోచించండి. ఒక నమాజ్ వదిలేసే ముందు అరే ఏం చదువుతావులే నమాజ్ అనే ఆలోచన వస్తే అప్పుడు ఏం ఆలోచించాలంటే, ఒక నమాజ్ కాదు నేను వదిలేది, 10 నమాజ్లను వదులుతున్నాను. ఒక నమాజ్ కాదు 10 నమాజ్ల యొక్క పుణ్యాలను వదిలేస్తున్నాను అని ఆలోచించండి. ఇన్షాల్లా అప్పుడైనా కనీసం మేము నమాజ్ కొరకు ముందడుగు వేస్తామేమో. అదేవిధంగా నమాజ్ ప్రాముఖ్యతను తెలుస్తూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తమ సహాబాలను అనుచరులను ముందు కూర్చోపెట్టి ఇలా ప్రశ్నించారు. ఓ నా అనుచరులారా, అరఐతుం లౌ అన్న నహరన్ బిబాబి అహదికుం, మీలో ఒక వ్యక్తి ఇంటి ముందు ఒక సెలయేరు ప్రవహిస్తుంది, మంచి నీరు నది ప్రవహిస్తుంది. ఆ నదిలో యగ్సిలు ఫీ, ఒక వ్యక్తి రోజుకి 5 సార్లు స్నానం చేస్తారు. మంచి నీళ్లు ప్రవహించే నదిలో రోజుకి 5 సార్లు స్నానం చేస్తే ఆ వ్యక్తి వంటిపై ఎలాంటైనా మురికి మిగిలి ఉంటుందా అని సహాబాలతో ప్రశ్నించారు. అప్పుడు సహాబా అన్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఒక వ్యక్తి రోజుకి 5 సార్లు స్నానం చేస్తే ఆ వ్యక్తి శరీరం చాలా క్లీన్గా ఉంటుంది, పరిశుభ్రంగా ఉంటుంది. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటారు, కదాలిక మిస్లు సలవాతిల్ ఖమ్స్, ఇదే పరిస్థితి 5 పూటల నమాజ్ చదివి వాడిది కూడా. 5 పూటల మేము గనక నమాజ్ చదివితే మా శరీరంలో ఉన్న పాపాలన్నీ ఎలాగే తొలగిపోతాయి. ఏ విధంగానైతే స్నానం చేయడం వల్ల మురికిపోతుందో అదేవిధంగా 5 పూటల నమాజ్ చదివితే మేము చేసిన పాపాలన్నిటినీ అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ తొలగిస్తారు. కాబట్టి సోదర సోదరీమణులారా, నమాజ్లను స్థాపించండి. జీవితంలో నమాజ్ చదువుతూనే ఉండండి. మీకు మరణం వచ్చినా కూడా నమాజ్ చదవాల్సిందే. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతి పరిస్థితిలో ప్రతి సందర్భంలో నమాజ్ చదివేవారు. మేము కూడా సంతోషమైన దుఃఖమైన మేము యుద్ధం చేస్తున్నా కూడా, యుద్ధం సమయంలో కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నమాజ్ను స్థాపించారు. కాబట్టి మేము కూడా నమాజ్లను స్థాపించాలి. ఒకవేళ మేము నమాజ్ చదవకపోతే, మేము విషయాలు విన్న తర్వాత కూడా నమాజ్లను వదిలేస్తే మా పరిస్థితి ఏమవుతుందో తెలుసా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఈ ఆయతులను అవతరింపజేశారు. ఈ ఆయతులను సూర్య ముద్దసిర్ యొక్క ఆయతులు అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ అంటున్నారు, ఫీ జన్నాతిన్ యతసాఅలూన్ అనిల్ ముజ్రిమీన్, స్వర్గవాసులు స్వర్గంలోకి వెళ్ళిన తర్వాత, నరకవాసులను నరకంలో పడవేసిన తర్వాత, ఫీ జన్నాతిన్ యతసాఅలూన్, స్వర్గవాసులు అడుగుతారు, అనిల్ ముజ్రిమీన్, నరకవాసులతో, నరకంలో ఉన్న వాళ్ళతో స్వర్గంలో ఉన్న వారు ప్రశ్నిస్తారు, మా సలకకుం ఫీ సకర్, మీరు నరకంలో ఉన్నారు కదా, నరకంలో పడవేయబడ్డారు కదా, నరకంలో శిక్షలను అనుభవిస్తున్నారు కదా, మా సలకకుం ఫీ సకర్, ఏ కారణం వలన, మీ ఏ పాపాల వలన మీరు నరకాగ్నిని అనుభవిస్తున్నారు, నరకంలో కాలుతున్నారు? అప్పుడు నరకవాసులు ఇచ్చే మొట్టమొదటి సమాధానం, లం నకు మినల్ ముసల్లీన్, మేము నమాజ్ చదివేవారము కాదు. అల్లాహు అక్బర్. మేము షిరిక్ చేశాము, మేము బిదఅత్ చేశాము, మేము బహుదైవారాధన చేశాము, మేము హరాం తిన్నాము, ఇవన్నీ కాదు. వీటన్నిటికంటే ముందు లం నకు మినల్ ముసల్లీన్, మేము నమాజ్ చదివేవారము కాదు. మీరు ఎంత పెద్ద విశ్వాసి అయినా సరే, మీ విశ్వాసం అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ స్వీకరించాలి అంటే మీ విశ్వాసంతో పాటు పుణ్యపు పనులు కూడా ఉండాలి. ఆ పుణ్యాలలో అతి పెద్ద పని, అతి ముఖ్యమైన పుణ్యపు పని నమాజ్లను స్థాపించడం. అదేవిధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, ఇన్న బైన రజులి వ బైన షిర్కి వల్ కుఫ్రి తర్కుస్ సలా, ఒక విశ్వాసి మరియు అవిశ్వాసి మధ్య తేడా చేసే వస్తువు ఏదైనా ఉంది అంటే తర్కుస్ సలా, అది నమాజ్ మాత్రమే. నమాజ్ చదివితే విశ్వాసి, నమాజ్ చదవకపోతే అవిశ్వాసి. మీరే తేల్చుకోండి, నమాజ్ చదివి విశ్వాసులుగా జీవించి విశ్వాసులుగా మరణిస్తారు, లేక నమాజ్ చదవకుండా అవిశ్వాసులుగానే జీవించి అవిశ్వాసులుగానే మరణిస్తారు. ఫైస్లా మీ చేతుల్లో ఉంది. మీరు ఆలోచించి ఒక అడుగు ముందుకు వేయండి. నమాజ్లను చదవండి, నమాజ్లను స్థాపించండి. నమాజ్ చదివితేనే ఇహపర లోకాలలో మేము సాఫల్యాన్ని పొందగలము. నమాజ్ గనక చదవకపోతే ఇహలోకంలో కూడా మేము నష్టపోతాము. అంతకంటే ఎక్కువ పరలోకంలో కూడా నష్టపోయి వారిలో చేరిపోతాము. అంతకంటే ఎక్కువ పరలోకంలో నరకాగ్నికి గురవుతాము. నరకాగ్ని నుండి కాపాడబడాలి. ఇహలోకంలో నష్టపడకూడదు. ఇహలోకంలో
పుణ్యాలను పొందాలి అంటే నమాజులను స్థాపించండి. రోజుకి 5 పూటల నమాజ్, కేవలం 5 సార్లు మాత్రమే నమాజ్ చదవాలి. 5 పూటల నమాజ్ చదివి ఇహలోకంలో ఎంత సంపాదించాలనుకుంటారో సంపాదించండి. అల్లాహ్ కూడా బర్కతును ప్రసాదిస్తాడు. నమాజ్ చదవకుండా ఎంత సంపాదించినా ఆ సంపాదనలో బర్కత్ అనేది అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ ఇవ్వడు. చివరిగా నేను అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్తో దువా చేసేది మనగా, వల్ల మనందరినీ నమాజ్లను స్థాపించే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. వల్ల ప్రతి పరిస్థితుల్లో ప్రతి సందర్భంలో నమాజ్ చదివే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. వల్ల జీవితం ఉన్నంత కాలం నమాజ్ చదివే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. వల్ల మరణించేటప్పుడు కూడా నమాజ్ చదువుతూ మరణించే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. వల్ల సజదా చేస్తూ మరణించే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.